హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యష్2015. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. నేనైతే ఇక్కడ బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ చట్నీ వచ్చేసి దోశలేకి, పూరీలోకి కానీ చపాతీలోకి ఇందులో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట చేసుకోవడం కూడా. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను నేను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండిల్ అయితే పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఇందులోకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి 2 స్పూన్ల వరకు పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకోవాలన్నమాట సన్నగా. ఆనియన్స్ అయితే ఎక్కువ ఉండాలి ఈ చట్నీలోకి. చూడండి, ఇలా ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా సన్నగా అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని మంచిగా అయితే వేపుకోవాలి. తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గడానికి అందులోకి అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేస్తే ఆనియన్స్ మంచిగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత సాల్ట్ వేసుకుందాం కదా, తర్వాత అందులో కొంచెం పసుపు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇవి రెండింటిని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి ఒక చిన్న సైజు టమాటా అయితే వేసుకోవాలండి. చిన్న టమాటా అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు టమాటా కూడా వేసుకున్న తర్వాత కొంచెం 1 నిమిషం పాటు వాటిని వేగనివ్వండి. తర్వాత అందులో ఉన్న ఆనియన్స్, టమాటాలు మునిగేంత వరకు అయితే వాటర్ అయితే వేసేసుకొని వాటిని అయితే ఒక 2-3 మినిట్స్ వరకు అయితే మనం మంచిగా ఉడికించుకోవాలన్నమాట. బాండిల్ పైన మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మంచిగా అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనకు ఆనియన్స్ అయితే ఇలా ఉడకాలన్నమాట. చూసుకోవాలి మనము. ఆనియన్స్ అయితే మనకు మంచిగా ఉడికిపోయి ఉండాలి. ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాత అందులోకి మనము ఉడికించి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ పొటాటో అయితే ఇలా స్మాష్ చేసుకుని అందులోనే వేసేసుకోవాలన్నమాట. పొటాటో కూడా వేస్తే బాగుంటుందండి. ఒక మీడియం సైజ్ అయితే పొటాటో సరిపోతుందన్నమాట. అందులోకి వేసిన తర్వాత మనమైతే ఇంకా దాన్ని కూడా ఒక 2-3 మినిట్స్ అయితే ఉడికించుకుందాం అందులో. పొటాటో కూడా అందులో వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట పొటాటోని కూడా మనం అందులో. తర్వాత ఒక సైడ్ అయితే మనం ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో 2 స్పూన్ల వరకు శనగపిండి అయితే వేసేసుకోవాలండి. చూడండి, ఇలా 2 స్పూన్ల వరకు శనగపిండి అయితే వేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇలా స్పూన్తో అయితే శనగపిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉండలు లేకుండా శనగపిండి అయితే మనం మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న శనగపిండిని ఈ చట్నీలో అయితే వేసేసేయాలన్నమాట. చూడండి, ఇలా అంతా ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలిపేసుకోవాలన్నమాట, లేదంటే ఉండలు కడుతుంది. చూడండి, అందులో అట్లా వేస్తూ కలిపేసుకోవాలన్నమాట. మనం శనగపిండిని అందులో వేయగానే వితిన్ సెకండ్స్లో అయితే మనకు చట్నీ అయితే ఇలా చిక్కబడుతుంది అన్నమాట. చూడండి, వితిన్ సెకండ్స్లోనే మనకు చట్నీ అయితే చిక్కబడిపోతుంది. శనగపిండిని అందులో వేసిన తర్వాత మంచిగా ఒక 5 మినిట్స్ వరకు అయితే స్టవ్ని సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి. ఎందుకంటే శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం చట్నీని మంచిగా ఉడికించుకోవాలన్నమాట, లేదంటే పచ్చివాసన వస్తుంది. స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోండి చట్నీని. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడే మనము తగినంత మనకు సాల్ట్ కూడా వేసేసుకోవాలి చూసుకొని. మనం ఆల్రెడీ ఆనియన్స్ మగ్గాలనేసి కొంచెం సాల్ట్ అయితే వేస్తాం కదా, మళ్ళీ ఒకసారి మనము చట్నీలో చూసుకొని సాల్ట్ తగినంత వేసేయాలి. కారం ఏం అవసరం లేదండి, మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా సరిపోతుంది. ఇలా మనం ఉడికించుకున్న తర్వాత అయితే ఒక 5 మినిట్స్ ఇలా చిక్కబడి ఇలా ఉంటుందన్నమాట చట్నీ. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పూరీలకే కదండి చట్నీ, ఎందులోకైనా చాలా బాగుంటుంది. దోశలోకి కానీ, ఇడ్లీలోకి, చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. తర్వాత నేనైతే ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా, దాన్ని అయితే పక్కన పెట్టేసి నేనైతే ఇక్కడ పూరి అయితే చేస్తున్నాను అనమాట. పూరి పిండి కలిపేది నేనేం చూపించలేదు, ఎందుకంటే అందరికీ వస్తుంది కదా అనేసి నేనేం చూపించలేదు అది. కానీ పూరి పిండి కలిపేటప్పుడు మనం చాలా గట్టిగా అయితే కలుపుకోవాలండి. పూరి పిండికి ఇలా గట్టిగా కలుపుకుంటే మనకు ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుతుంది అనమాట. అలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న సైజులో అయితే మనం రుద్దేసుకోవాలి పిండిని. ఇక్కడ పూరి చేస్తున్నాం కాబట్టి నేనైతే చిన్న సైజులో రుద్దుకున్నాను. చపాతీకి అయితే మనం పెద్ద సైజు రుద్దుకోవచ్చు. ఇక్కడ పూరి చేస్తున్నాం కాబట్టి నేను చిన్న సైజులో అయితే రుద్దేసుకొని స్టవ్ పైన మళ్ళీ ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత నేనైతే ఇక్కడ పూరీలు కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా
ఎప్పుడైనా మనం పూరీలు చేసేటప్పుడు పిండి అయితే గట్టిగా తడుపుకున్నామంటే ఆయిల్ అస్సలు పీల్చదండి. మనం వేసిన ఆయిల్ అట్లే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. గట్టిగా పిండి తడుపు వేసుకొని మనం పూరీలు చేసామంటే ఆయిల్ అస్సలు పీల్చదనమాట. మనం వేసిన ఆయిల్ అంతా అట్లే ఉంటుంది మన పూరి అయిపోయేంత వరకు కూడా. మనం మెత్తగా కలిపామంటే పిండి ఆయిల్ అయితే ఎక్కువ పీల్చేస్తుంది. నేనైతే ఇక్కడైతే చట్నీలకి పూరీలు అయితే చేస్తున్నాననమాట. ఈ చట్నీ పూరీలకే కదండీ! దోసలోకి, చపాతీలకి ఎందులోకైనా బావుంటుంది. దోసలో ఈ చట్నీ, ఎర్రగారం కాంబినేషన్‌తో చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇక్కడైతే నేను ఇంక పూరీలు, చట్నీ అయితే వేసేసుకున్నాను ఇంకా. 2 అయితే రెడీ అయిపోయాయి మనకు. ఓన్లీ 5 మినిట్స్‌లో అయితే రెడీ అయిపోతుందండి ఈ చట్నీ మనకు. ఎక్కువ టైం గూడా అవసరం లేదు. ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదనమాట. చాలా తక్కువ ప్రాసెస్‌లోనే అయిపోతుంది చట్నీ. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. పూరీలు కూడా చాలా సాఫ్ట్‌గా అయితే వచ్చాయన్నమాట. చాలా బావుంది చట్నీ. ఒకసారి ట్రై చేయండి నచ్చితే. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గాని నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.